సంతోష్ సంతోష్ ఒకటి అక్కడ చెప్పండి. బాబా పక్కన ఎవరు కూడా ఉండకూడదు, అందరూ కూడా ఇటు పక్కనే ఉండాలి. పక్కన ఎవరు ఉండకూడదు. కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. సందీపాలను ముందు విద్యలు
అంతా ఒకటిగా ఉండాలి. మనము హిందూ ధర్మము మన సంస్కృతిని కాపాడుకోవాలి అన్నదే దేశంలో మన హిందువులు బలగం సంతోషం ఉండాలని భావించి ఈ సమ్మేళన ఏర్పాటు చేశాం. ఇక్కడ వచ్చిన పూజా సామీజులు భక్తులు చెప్పిన మాటలు మనము ఓపికగా విని మన ఊళ్ళకు వెళ్ళి వాటిని పాటిస్తే నిజందర్భంగా మన కుటుంబ సభ్యులు స్నేహితులు అందరము ఒక చోట చేరడము చాలా ఆనందంగా ఉన్నది. వారు శ్రీ మాననీయ సింధు దీది గారు సమితి ప్రచారిక. ఇంతకుండా కుటుంబాన్ని వదిలేసి తన జీవితం అంతా కూడా దేశం మా మనసుకు అనిపించింది. ఇది మా పూర్వజన సూత్రం, పెద్దల యొక్క అనుగ్రహంగా మేము భావన చేసుకుంటున్నాం. అయితే 1925 9వ నెల అనుకుంటా, 9వ నెల సుమారుగా 25వ తారీఖు నాడు మన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు ఈ యొక్క సంస్థను స్థాపించి సుమారుగా మనకు ఒక 5-10 నెలల క్రితమే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు సంస్థ ఇది. ఏ రకంగా కూడా వెనకంచన వేయకుండా అన్ని రకాలుగా దేశంలో పుడితే వాడు సైనికుడై ఉండాలి, లేదంటే మన భారతదేశంలో నివసించాలంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండాలని చెప్తుంది మన సనాతన ధర్మ పెద్దలందరూ కూడా. దానికి తగ్గట్టుగానే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుసందర్భంగా ఈ రోజు మన రింజల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ఆ డాక్టర్ గారు మన యావత్ హైందవ ధర్మాన్ని హిందూ బంధువులందరినీ సమైక్యం చేయడానికి ఆ జన్మ తీసుకున్నారో వాళ్ళు సుమారుగా 1989 ఏప్రిల్ 1 అనుకుంటా, 1989 ఏప్రిల్ 1 విజయదశమి రోజు జన్మ తీసుకున్నాడు. ఆయన జన్మించిండు ఉగాది రోజు జన్మించిండు. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడైనా సరే జన్మ పొందుతున్నారు అంటే వాళ్ళ జన్మకు చాలా కారణాలు ఉంటాయి. ఒక జాతిని లేదా ఒక సంస్థను లేదా ఒక విషయాన్ని కనుక ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళు తప్పనిసరిగా పూర్వజన సుకృతం అయి ఉండాలి. ఆ పూర్వజన సుకృతం కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అద్భుతమైన రోజులలోనే మన జన్మిస్తారని చెప్పింది మన సనాతన ధర్మం. అలాంటిది ఆ మహాత్ముడు కూడా మనకు పరమ పవిత్రమైన ఉగాది రోజున జన్మించడం, అందులో మీ అందరికి కొంతమందికి తెలుసో తెలియదు, వాళ్ళ తాతల పరంపర అంతా కూడా రెంజలకు అతి సమీపంలో ఉన్నటువంటి మన కందకుర్తి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు భారతదేశం గొప్ప స్థాయిలో ఎదగడానికి మన ఇందూరు గడ్డనే మనకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గడ్డ నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలందరూ గౌరవించారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో మన ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఉన్నదని మనం గర్వంగా చెప్పుకోవాలి. అది ఇందూరుకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం అన్నమాట, గొప్ప ఘనత అన్నమాట. ఆ ఘనతను కూడా అందరూ కూడా స్వీకరిస్తూ, ఎందుకంటే ఒక మహాత్ముడు జన్మించాలి, ఒక లోక కళ్యాణ కార్యక్రమం జరగాలంటే ప్రకృతి కూడా నిర్ణయం చేస్తుంది. ప్రకృతి మామూలుగా రాదు. ఒక మహాత్ముడు భూమిపైకి రావాలంటే ఎన్నో ఉంటాయి. ఆ స్థితిలో ఆ మహాత్ముడు జన్మ తీసుకున్న తర్వాత ఈ ఉన్నటువంటి సమాజాన్ని చూసిండు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఈ సమాజానికి ఎలాంటి మనం ఒక మార్గాన్ని చూపిస్తే బాగుంటుందని చాలా ప్రయత్నాలు చేసినట్టు సందర్భంలో ఆ మహాత్మునికి ఏంటంటే ఉపాసన బలం చాలా మందికి తెలియదు. అమ్మవారి ఉపాసకుడు తాను డాక్టర్ గారు. అమ్మవారు ఏది చేయాలన్నా మహాత్ములకు జన్మతో పాటు ఉపాసన అనేది ఉండాలి. ఉపాసన లేకపోతే జీవితంలో ఎదుగుదల అనేది రాదు. ప్లస్ సంకల్ప స్థితులు కూడా నెరవేరడానికి అర్హులు కాలేరన్నమాట. అదేవిధంగా ఆ అమ్మవారు ఉపాసన చేసే సమయంలో ఆయనకు ఉన్నటువంటి భావాన్ని, అంటే హిందువులందరినీ కూడా సంఘటితం చేయాలి, ఒక దగ్గర కూర్చుండబెట్టాలి,
దాన్ని చేస్తే ఏ విధంగా బాగుంటుందని సంకల్పం చేసిన తర్వాత వాళ్ళ గురువారి యొక్క ఆదేశంతో సుమారుగా మాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా మేము తెలుసుకున్న విషయాల ప్రకారంగా ఒక 3 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసుకున్నట్టు ఆయన అమ్మవారి దీక్షగా. అది మీ అందరు కూడా తెలియదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క నామాన్ని నిత్యము కూడా స్మరణ చేయాలని వారి జీవిత చరిత్ర కూడా మనకు చెప్తూ ఉన్నది. ఎందుకంటే నామఫలం లేని ఏ సంకల్పం కూడా సిద్ధించదు మనకు. అది తీసుకొని ఈ లోక కళ్యాణ కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన రోజునే ప్రారంభించాలి. ఏది ఆయన జన్మ తీసుకున్నది ఒక ఉగాది రోజున. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం చాలా మంది కూడా చెప్తూ ఉంటాం, ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలన్నా ఏం చేయాలన్నా ఒక ముహూర్త బలం ఉండాలి అని. అంతేనా కదా? అది ఏ ధర్మం లేదు, మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది ముహూర్త బలం చూసుకునే శక్తి. అంతేదని కాదు, నా సూర్యుడు ఎప్పుడు పుట్టిండో నా ధర్మం ఎప్పుడు పుట్టింది, పంచభూతాలు ఎప్పుడు పుట్టినాయో నా ధర్మం ఎప్పుడు పుట్టింది, పంచభూతాలు ఎన్ని రోజులైతే ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రకృతిలో కంటిన్యూగా నడుస్తూ ఉంటాయో అన్ని సంవత్సరాలు కూడా నా యొక్క దేశంలో నా యొక్క ధర్మం కొనసాగుతూనే ఉంటుంది. గర్వంగా చెప్పేవాడు ఏకైక వ్యక్తి అది హిందువు మాత్రమే. శతాబ్ది కార్యక్రమాలు ఇవి. ఇంతకుముందే చెప్పారు, 20 సంవత్సరాల క్రితం 2006 సంవత్సరంలో భారతమాత పూజ పేరుతో ఇదే రెంజల్ గ్రామంలో ఆ రోజు మనం సమ్మేళనాన్ని నిర్వహించాం. అప్పుడు గురూజీ సంఘం యొక్క 2వ సరసంఘచాల గురూజీ యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చేశాం. ఆ రోజు దేశవ్యాప్తంగా 10,000 సమ్మేళనాలు జరిగాయి. ఈ రోజు సంఘ శత జయంతి 20 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాల్ని 1,00,000 సమ్మేళనాల్ని నిర్వహిస్తున్నాం. దేశంలో 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి. 1,00,000 గ్రామాలలో ఈ సమ్మేళనాలు జరపబోతున్నాం. కాబట్టి ఈ సమ్మేళనాల ద్వారా సంఘము సమాజంలో హిందుత్వంలో ఏమి ఆశిస్తుందో కొన్ని విషయాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు 1,00,000 సమ్మేళనాల్లో మన లాగా వేలాది మంది ఒక్కొక్క సమ్మేళనంలో అలా సుమారుగా 15-20 కోట్ల మంది హిందూ సమాజాన్ని కలిపి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక భవ్యమైన సమ్మేళనాలు జరుగుతున్నాయి. హిమాలయం సమారభ్య యావద్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షయే. హిమాలయాల నుంచి మొదలుకొని యావత్తు హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భగవంతుని చేత నిర్మితమైన దేశం ఇది. దీన్ని హిందుస్థానం అని చెప్పి అంటారని చెప్పి బృహస్పతి పురాణంలో ఉంది. కానీ భగవంతుని చేత నిర్మితమైన ఈ దేశంలో మనమందరము జన్మించాం. మన జన్మలో మన జీవితంలో ఎంతో గొప్ప అదృష్టవంతులం. సాక్షాత్తు భగవంతుడు తాను నిర్మించిన దేశం ఇది. తమ్ దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. కానీ ఇక్కడ హిందువులుగా జన్మించాం మనం. హిందువు అంటే జగత్ బంధువు. ఈ జగత్తుకే హిందువు బంధువు. హిందూ అంటే అందరి సుఖాన్ని కోరేవాడు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని హిందువు మాత్రమే చెప్పాడు. అందరూ సుఖంగా జీవించాలని కోరుకున్నాం. మనకు శత్రు దేశం పాకిస్తాన్, కానీ జగత్ బంధువు. కానీ ఈ హిందుత్వంలో చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు ఈరోజు తగ్గుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ప్రపంచంలోనే శక్తిశాలి దేశం భారతదేశం, ప్రపంచంలోనే ప్రాచీనమైన దేశం భారతదేశం. సనాతన ధర్మం స్వామీజీ చెప్పారు. ఇప్పుడు సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఈ దేశం అప్పుడు పుట్టింది. ఈ దేశంలో హిందూ అప్పుడు పుట్టాడు. మనం ఈరోజు చెప్తున్నాం క్రీస్తు శకము 2026 సంవత్సరం, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత సంవత్సరాలు లెక్క పెడుతూ 2026 సంవత్సరం. మరి క్రీస్తుకు ముందు కాలము లేదా, మనుషులు లేరా? ఉన్నారు. ఎలా లెక్క పెట్టాలి వాళ్ళకి తెలియదు. క్రీస్తు పూర్వం వెనక్కి చదువుకుంటూ పోయారు. మరి మన కాలం ఏంటి? మన కాలగణన ఏంటి? ఇది ఎన్నో సంవత్సరం మీకు తెలుసా? ఇది కలియుగంలో 5128వ సంవత్సరం మన ఉగాదితో ప్రారంభమైంది. 2012వ సంవత్సరంలో విదేశీయులు 2012 డిసెంబర్ 21 యుగాంతం 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 అని ప్రచారం చేశారు. పెద్దవాళ్ళకు గుర్తుంటుంది. జీజాబాయి లాంటి తల్లులుంటే ఛత్రపతి శివాజీ లాంటి కొడుకులు 1,00,000 మంది పుడతారు. నేర్పిన సంస్కారము జీజాబాయి రామాయణం, మహాభారతం, భాగవతం, ధర్మము, శౌర్యము,
చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేటువంటి యొక్క ధర్మము ఎటువంటి ధర్మం చెప్పాలి అంటే నూరి 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 ఆ నూరినటువంటి నూరి యొక్క రసాన్ని ధర్మం వైపుకు పిల్లల్ని పంపియండి. ధర్మం వైపుకు పిల్లలకు చెప్పండి. ధర్మానికి మార్గాన్ని చెప్పండి. ధర్మాన్ని నిలబెట్టండి. అందుకే జీజా ఏం పేరు? జీజా 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, రామ 2 అక్షరాలు. మాకు సమయం లేదంటున్నారు. కొడుకు సంభాజీ మహారాజ్ ధైర్యముతోని దేశ రక్షణ కోసము 16 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన చేసిన త్యాగం, ఆయన యుద్ధములో సిద్ధుడై యుద్ధములో ధైర్యంగా ఉండి ఒక స్త్రీని కూడా గౌరవించిన వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఎక్కడైతే స్త్రీ గౌరవిస్తుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవంగా ఉంటుందో, ఎక్కడైతే స్త్రీని మాతృరూపకంగా చూస్తారో, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తుస్తే 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 నమో నమః. ఎవరైతే నారీ శక్తి అయిన స్త్రీని గౌరవిస్తాడో వాడు ఉత్తమమైనటువంటి శ్రద్ధ కలిగిన జ్ఞాని అవుతాడు. వాడు ఉత్తమమైన ధర్మాత్ముడు అవుతాడు. అందుకే దైవాన్ని పూజించేదానికంటే మంచి పనులు మించిన దొరకదు. అందుకే తల్లిదండ్రులను మించిన గురువులు లేరు, తల్లిదండ్రులను మించిన ఆస్తి లేదు, తల్లిదండ్రులను మించిన మార్గము లేదు. అందుకే తల్లిదండ్రుల యొక్క ప్రబోధననే కుటుంబ ప్రబోధన, కుటుంబ ప్రబోధననే తల్లిదండ్రుల యొక్క ప్రబోధన. కైలాసంలో పెద్దలు శివపార్వతులు ఇద్దరు ఎవరికి చెప్పారు సంస్కారం? గణపతికి చెప్పారు. మన పిల్లలకు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇది రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ మనకు చెప్తున్నటువంటి ధర్మము శతాబ్ది మహోత్సవం. ఏ ఒక్క సంఘాలు కూడా ఎన్నో సంఘాలు ఉత్పన్నమైనాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఎన్ని సంఘాలున్నా ఒకే మాట, ఒకే బాట, ఒకే శిక్షణ, ఒకే ధర్మం చెప్పింది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ పరివార్.